ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఎలక్షన్లో కూడా చెప్పాం, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అనేదే మన ఎన్నికల్లో చర్చ జరిగింది. దాని ఫలితమే 11 సీట్లు ఇచ్చారు. ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది. కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసిన పనులు 5 ఏళ్ళు, అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్ళు ఎంటాడుతుందా, 20 ఏళ్ళు ఎంటాడుతుందా, 30 ఏళ్ళు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? భద్రత ఎంతమంది ఉన్నారు? 946 మంది, 86 మంది. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి. అది కూడా పరదాలు. మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంట్రా ఏమొచ్చింది మీకు, పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? లేదు, ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా. ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు. నేను పోతూ 2 నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు, ఏం కొంపలు కోల్పోవు, నేను నిలబెడతాను, వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను. నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని. అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి. మీకు కూడా చెప్తున్నా, మా మంత్రులు కూడా చెప్పా, క్యాబినెట్లో కూడా చెప్పా. సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. మనమేమీ రాజులం కాదు, లేకపోతే డిక్టేటర్లు కాదు. ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా. 1 by 1 చేయాలి కదా.